జై శ్రీరామ్. నేను బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్. ఈరోజు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో రౌడీజానికి, రాడికల్ సిస్టానికి తావు లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చట్టాన్ని చేతిలోకి తీసుకొని గుండాయిజం చేస్తాము, దౌర్జన్యాలకు తెగబడతామని చెప్పేస్తే ప్రజాస్వామ్య దేశంలో అది చెల్లదు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క రౌడీ మూకలు గుర్తించుకోవాలి. పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్సీ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇటువంటి మూకల విషయంలో కఠినంగా వ్యవహరించి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి జాతి విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వెలికితీసి దోషులుగా చిత్రీకరించి ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడి కేవలం ఒక అర్చకుడిపై, ఒక పూజారిపై, ఒక హిందువుపై జరిగినటువంటి దాడి కాదు. ఇది యావత్ హిందూ సమాజంపై, హిందూ ధర్మంపై జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాము. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. చిలుకూరు బాలాజీ అంటే కేవలము ఈ మొయినాబాదు, రంగారెడ్డి, హైదరాబాద్ కాదు, 2 తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియా మొత్తం కూడా ప్రతి హిందువు ఇప్పుడే మనం దర్శనం చేసుకుంటున్నాము. కర్ణాటక వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, దేశంలోని ప్రతి ఒక్కరు హైదరాబాద్ అనేది ఇది ఒక హబ్బు. ఇక్కడ హెల్త్ హబ్గా ఉంది, ఐటీ హబ్గా ఉంది. రకరకాల వ్యాపారాలు, ఉద్యోగాల నిమిత్తం వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ శనివారం కావచ్చు, రకరకాల భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అత్యంత పవిత్రమైనటువంటి దేవస్థానం ఇది. దీనిపైన దాడి జరగడం అనేది యావత్ హిందూ సమాజం పైన దాడిగా మేము భావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కేవలం ఇది అంటరానితనము, అగ్రవర్ణాలు, నిమ్న వర్గాలు, బ్రాహ్మణ వర్గాలు అనేటటువంటి ఒక విషయాన్ని రేకెత్తించి హిందుత్వంలో చీలికలు తీసుకొచ్చేందుకు కొంతమంది కమ్యూనిస్టు శక్తులు కావచ్చు, హిందూ వ్యతిరేక శక్తులు కావచ్చు కుట్రలు చేస్తూ ఉన్నాయి. దాన్ని రూపుమాపేటందుకోసము మన యొక్క రంగరాజన్ గారు గతంలోనే సామాజిక సమరసత అంటే హిందుత్వంలో కులాలకు, అంటరానితనానికి తావు లేదు, హిందువులందరూ సమానమే అని చెప్పేసి ఒక దళిత స్వామీజీని, నారాయణపేటకు చెందినటువంటి ఒక ఆదిత్య పరాశర అనేటటువంటి ఒక స్వామీజీని, దళిత స్వామీజీని భుజాలపై ఎత్తుకొని ఊరేగి ఈ యొక్క సామాజిక సమరసతకు ఒక ఆదర్శ పురుషుడిగా సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి రంగరాజన్ గారు. కాబట్టి అటువంటి మహనీయుడిపై దాడి అంటే ధర్మం పైన దాడిగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి దాడిపైన ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడే చూసినాము, దేవుడు లేడనేటటువంటి వ్యక్తులు హిందుత్వాన్ని నాశనం చేయాలని పన్నకం పడేటటువంటి కమ్యూనిస్టులు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వచ్చేసి ఈరోజు సానుభూతి తెలిపినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క దాడిని ప్రతి హిందూ సమాజం కాదు, యావత్ మానవ సమాజం కూడా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క దోషులను వెంబడే కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టోటల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి, మీడియా వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈరోజు దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తులు రేపు ఇంకా బరితెగించేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి స్వామీజీకి రక్షక భటులను కూడా సమకూర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబో రోజుల్లో ఈరోజు హిందుత్వంలో కేవలం లుకలుకలు తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ గూండాలే ఈ విధంగా దాడులకు పాల్పడని చెప్పేసి కొన్ని పత్రికలు కూడా రాశాయి. వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పేటందుకోసం హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కావాలని ఎవరో బురద జల్లితే హిందూ సమాజము బురద అంటించుకోవడానికి సిద్ధంగా లేదు. ఈరోజు ప్రయాగ్రాజ్ చూస్తూ ఉన్నాము, 40 రోజులలో దాదాపు 50 కోట్ల మంది హిందువులు పరమ పవిత్రంగా పుణ్యస్నానాలు ఆచరించి హిందుత్వాన్ని రోజు రోజుకు ప్రపంచంలో వెలుగెత్తే విధంగా చూస్తూ ఉన్నాము. కాబట్టి హిందుత్వము ఎవరో బురద వేస్తేనో, ఎవరో మసిపూస్తేనో నలిగిపోవడానికి, మాసిపోవడానికి హిందుత్వం సిద్ధంగా లేదు. రోజు రోజుకు దేదీప్యమానంగా వెలుగొత్తున్నటువంటి ధర్మము హిందూ ధర్మము. ఈ ధర్మంపై దాడి చేసినందుకోసము క్రిస్టియన్ సంస్థలు కావచ్చు, ముస్లిం సంస్థలు కావచ్చు కుట్రలు చేస్తే దానికి ఆకాశం పైన ఉమ్మేసినట్టు తిరిగి వాళ్ళకే సమాజం బుద్ధి చెప్పేందుకోసం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాము. రాబో రోజుల్లో ఇటువంటి దుర్మార్గులు ఎవరైతే ధర్మాన్ని చేతులకు తీసుకొని రామరాజ్యము, రామసేతవు లేకపోతే ఇంకేదో హిందూ పేర్లు చెప్పేసి రకరకాలుగా శ్లోకాలు వల్లించి, చట్టాలను వల్లించి, అనర్గళంగా ఉపన్యాసాలు చేసి యువతను ఆకర్షించి
నుంచి ఏదో సైన్యం ఏర్పాటు చేసుకుంటాము, రాడికల్ సిస్టాన్ని తీసుకొస్తామంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ యొక్క దేశంలో చెల్లదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఈరోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో చట్టాన్ని చేతిలోకి తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మిగలలేదు. ఈరోజు నక్సలిజం కూడా కూకటి వేళ్లతో పెకిలించబడుతూ ఉంది. ఈ రోజుల్లో ఇటువంటి కాలంలో మేము రాడికల్ సిస్టానికి పునాదులు వేస్తామని చెప్పేస్తే దాన్ని సభ్య సమాజం కూడా హర్షించదు. ముఖ్యంగా హిందూ దేవాలయాలపై ఈ యొక్క పూజారులపై దాడి అనేది ముమ్మాటికి ద్రోహం అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్.